నమస్తే. మొత్తానికైతే తెలంగాణలో విద్యా సంవత్సరం ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. సో ఈ విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ స్కూల్స్ కు గవర్నమెంట్ స్కూల్స్ కు ఉన్న తేడా ఏంటి, ప్రభుత్వ స్కూల్లో ఇప్పుడు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు ఏంటి, ఇక్కడ ఎటువంటి విద్య బోధిస్తారు, సో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, సో ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా బెటర్ అనే విషయం మనతో మాట్లాడడానికి ఒక గవర్నమెంట్ టీచర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్తే, చెప్పండి మీ పేరు చెప్పండి. నా పేరు ఏవాణి. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఈ సంవత్సరమే ఈ విద్యా సంవత్సరం నుండి చేస్తున్నాను. ఎంపీపీఎస్ పోలీస్ స్టేషన్ వేములవాడ స్కూల్. ఇది మీ క్యాడర్. నేను ఎగ్జిటీ సీనియర్ టీచర్ని హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, అంటే మీ స్కూల్లో ఇప్పుడు ఎంత స్ట్రెంత్ ఉంది? ఇప్పుడు 200 స్ట్రెంత్ ఉన్నది. ఓకే, ఇప్పుడు విద్య అనేది చాలా కార్పొరేట్ స్థాయిలో వెళ్ళిపోయింది. ప్రైవేట్ స్కూల్స్ చూసుకున్నట్టయితే చాలా కుటుంబాలపైన, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకు చాలా ఆర్థిక భారం, అంటే వాళ్ళ బడ్జెట్ లో ఎక్కువ మొత్తం విద్యకే కేటాయిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్స్ కు గవర్నమెంట్ నుండి ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, విద్యార్థులకు ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి టీచర్స్ ఉన్నారు, అంటే ట్రైనింగ్ టీచర్స్ అయినా మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ చదువుకుంటే 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు మాత్రమే బోధిస్తారు. సో దాని గురించి చెప్పండి. ఇక్కడ విద్యా బోధన చాలా బాగా జరుగుతున్నది. ఇక్కడ అంతా పీజీ టీచర్స్, ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉన్నారు, వెల్ ట్రైన్డ్ బిఎడ్ టీచర్సే ఉన్నారు. చాలా బాగా చెప్తున్నారు. అన్ని సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజనము, ఉచితంగా యూనిఫామ్స్, ఉచిత భోజనము, నోట్ బుక్స్ కూడా ఈ మధ్య పంపిణీ చేస్తున్నారు. టెక్స్ట్ బుక్స్, నాణ్యమైన క్వాలిటీ ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ఈ కార్పొరేట్ స్థాయితో పోల్చుకుంటే అక్కడికంటే చాలా బెటర్గా సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. చాలా బాగా జరుగుతుంది విద్యా బోధన. దీనిని పేరెంట్స్, పిల్లలు కూడా చాలా చక్కగా వినియోగించుకోవాలని కోరుతున్నాను. మీరంటే మీ చిన్నతనంలో అంటే మీ విద్యాభ్యాసం ఇలా జరిగింది, అంటే గవర్నమెంట్ స్కూల్లోనే జరిగింది? గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. అప్పుడు మాకిన్ని సదుపాయాలు లేవు. అంటే అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషనే, కానీ ఇప్పుడున్న ఫెసిలిటీసు అప్పుడు లేవు. ఇలాంటి ఫుడ్ కానీ, మేము ఈ రకంగా వర్క్ బుక్స్, నోట్ బుక్స్, ఉచిత భోజనము, క్వాలిటీ ఎడ్యుకేషను, ఇవన్నీ సదుపాయాలు, యూనిఫామ్స్, ఇవన్నీ కూడా. ఇంకా రాగి జావా, వారానికి 3 రోజు ఎగ్స్, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ ఎడ్యుకేషన్, వెల్ ట్రైన్ టీచర్స్, ఇన్ని సదుపాయాలు లేవు. ఆ కాలంలో మాకు కనుక ఉంటే, ఇలాంటి టీచర్స్ ఉంటే మేము కూడా ఇంకా అంటే ఇప్పటికీ బాగా ఇంకా ముందుకెళ్లే వాళ్ళము, ఇంకా మంచి ప్రొఫెషన్లో ఉండే వాళ్ళము. సో ఒకటి చెప్పండి మేడం, ఇప్పుడు పిల్లలకైనా తల్లిదండ్రులకైనా కానీ ఈ ప్రైవేట్ కంటే గవర్నమెంట్ స్కూల్ ఎందుకు బెటరు? ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లోనే వాళ్ళ పిల్లల్ని చేర్పియాలంటే మీరు చెప్పే మెసేజ్ ఏంటి? ఇక్కడ ఉన్న సదుపాయాలు ప్రైవేట్ స్కూల్లో లేవు. వాళ్ళను ఏంటంటే ఒక కోళ్ళ ఫారంలో కోళ్ళని ఎలా పెంచుతారో అలానే, కానీ అక్కడ ఇంత క్వాలిటీ టీచర్స్ కానీ, ఇంత మంచి ఫుడ్, ఇక్కడున్న అట్మాస్ఫియర్, మళ్ళీ ఫ్రీగా ఉండడము, స్వేచ్ఛగా ఉండడము, ఇవన్నీ ఏముండవు. ఇక్కడంతా నాణ్యమే. అన్ని ప్రైవేట్తో పోల్చుకుంటే గవర్నమెంట్లో ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చక్కగా ఉన్నాయి. కానీ మాక్సిమం తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్సిమం ప్రైవేట్ లో చేర్పించడానికి వాళ్ళు ఉత్సాహాన్ని చూపిస్తారు. సో ఎందుకని అట్లా? ఎందుకనంటే మా పక్క వాళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు పంపిస్తున్నారు, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అని, అంతే తప్ప ఏం లేదు. ఎందుకనంటే మేము మా స్కూల్లో మాత్రం మాక్సిమం ప్రయత్నం చేస్తున్నాము. ఒక ప్రైవేట్ పేరెంట్స్ అంటున్నారు, ఏమంటున్నారు అంటే, మా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిన పిల్లల కంటే మా పిల్లలే బాగానే ఇంగ్లీష్ చదువుతున్నారు, తెలుగు చదువుతున్నారు అని మా స్కూల్ మట్టుకైతే అంటున్నారు. మిగతా స్కూల్స్ కూడా అలానే ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను.